mind is blown. ఆట డ్యాన్స్ షో లేటెస్ట్ ప్రోమో వచ్చింది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి నిహారిక కొణిదెల, నటి రాధిక, రఘు మాస్టర్ జడ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ప్రోమోలో సుధీర్కి నిహారిక చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది. స్టేజ్ మీదకి ఒక చిన్న పాప వచ్చి డ్యాన్స్ చేయడంతో అందరూ ఎవరి పాప అనుకుంటూ సర్ప్రైజ్ అయ్యారు. ఇక సుధీర్ తన తమ్ముడు కూతురు అంటూ పాపని అందరికీ పరిచయం చేశాడు. సుడిగాలి సుధీర్ వరుస టీవీ షోలలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు టీవీ ఇటు ఓటీటీ షోలు చేస్తున్న సుధీర్ జీ తెలుగులో ఆట షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న పాప స్టేజ్ మీదకి వచ్చి సుధీర్ కోసం డ్యాన్స్ చేసింది. ఇది చూడగానే అందరు సర్ప్రైజ్ అయ్యారు. నిహారిక తర్వాత స్టేజ్ మీదకి వచ్చి సుధీర్ ఈ సర్ప్రైజ్ ఎలా అనిపించింది అని అడిగారు. ఓ మై గాడ్, ఎంత బాగా డ్యాన్స్ చేశారండి మీరు, ఎవరు నేర్పించారు మీకు అని సుధీర్ ఆ పాపని అడిగాడు. నువ్వే అంటూ క్యూట్గా చెప్పింది పాప. సరే బుజ్జి, ఎవరిది అని ఆ పాపని అడిగితే శృతి పాపది అని చెప్పింది. శృతి పాప ఎవరిది అని అడిగితే బుజ్జిది అంటూ సుధీర్ వైపు చూపించింది. మా ఇంటి లక్ష్మీదేవి, మా తమ్ముడి వాళ్ళ పాప అన్నమాట అని సుధీర్ అందరికీ పరిచయం చేశాడు. నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అని సుధీర్ అన్నాడు. ఇక చాలా బాగా చేసావు శృతి డ్యాన్స్ అని రాధిక అన్నారు. వెంటనే థ్యాంక్ యూ అక్క అని ఆ పాప అనడంతో ఆహా ఎంత సంతోషంగా ఉందో నాకు అంటూ రాధిక నవ్వుకున్నారు. స్టేజ్ మీద ఈ సీన్ చూసి సుధీర్ని ఆట పట్టించారు నిహారిక. నీకు ఈ యాంగిల్లే సెట్ అయింది సుధీర్, నువ్వు మిగతా పనులన్నీ ఆపేసి ఇలాంటి డీసెంట్ బిహేవియర్ చేసుకుంటే ఆ పెళ్ళి ఏదో త్వరగా అయ్యే ఛాన్స్ ఉందని నిహారిక అన్నారు. ఈ మాటతో నవ్వుకొని పెళ్ళి అవుతుందిలే నిహారిక గారు అంటూ సిగ్గుపడ్డాడు. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన ఆట షోని మళ్ళీ రీలాంచ్ చేసింది జీ తెలుగు. అప్పుడు ఓంకార్ అన్నయ్య ఈ షోని హోస్ట్ చేయగా ఇప్పుడు సుధీర్ యాంకర్గా ఉన్నాడు. ప్రస్తుతం స్టార్మాలో బీబీ జోడీ సీజన్ 2, ఈటీవీలో ఢీ, జీ తెలుగులో ఆట ఇలా ప్రతి ఛానల్లోనూ డ్యాన్స్ షోలు నడుస్తున్నాయి. ప్రతి షోకి ఒక డ్యాన్స్ మాస్టర్, ఇద్దరు హీరోయిన్లు జడ్జీలుగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తన రెండో చిత్రం రాకాస ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నిహారిక మాట్లాడింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం డేట్లు ఇస్తే వాటిలో 1-2 తన సినిమా ప్రమోషన్ కోసం అడుగుతానని సరదాగా వ్యాఖ్యానించింది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా పరిచయమైన నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా సినిమాలు రూపొందిస్తుంది. ఇందుకోసం సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ను కూడా స్థాపించింది. తన ప్రొడక్షన్లో 2024లో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా తీసి హిట్ కొట్టింది. హిట్ కొట్టడమే కాదు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకుంది. ఈ క్రమంలో రాకాస అనే ఫ్యాంటసీ కామెడీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. మెగా కుటుంబంలో ఒకరి సినిమాకి మరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడమో లేదా ఈవెంట్స్కి గెస్టులుగా రావడమో చేస్తుంటారు. నిహారిక కొణిదెల తన మొదటి సినిమా కమిటీ కుర్రోళ్ళకి పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ కుదరలేదు. ఇప్పుడు రెండో సినిమా రాకాస ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈసారైనా మెగా డాటర్ తన సినిమా ప్రమోషన్స్లో బాబాయిని భాగం చేస్తుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని రాకాస టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రస్తావించగా నిహారిక ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ఉస్తాద్ భగత్ సింగ్కు కళ్యాణ్ బాబాయ్ డేట్స్ ఇస్తే అందులో 1-2 రాలితే నేను తీసుకుంటాను. నవ్వుతూ ముందుగా ఆయన సినిమాకు ఆయన ప్రచారం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిజానికి ఆయన సినిమాలకు ప్రచారం అక్కర్లేదు. ఆయన ఉస్తాద్ రిలీజ్ ఈవెంట్కు వస్తే మాత్రం నేను కూడా నా సినిమా కోసం ప్రయత్నిస్తాను. కెమెరా ముందుకి వచ్చి ప్రమోట్ చేసినా చేయకపోయినా నేను కాన్ఫిడెంట్గా మా ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతున్నానంటే నా కుటుంబం ఉందన్న ధైర్యంతోనే అని నిహారిక తెలిపింది. ఈ సందర్భంగా బాబాయ్ బాగున్నాడా అని అభిమాని గట్టిగా అరవగా సూపర్, వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను ఇక్కడ బాగున్నానని బదులిచ్చింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.